హే గైస్, వెల్కమ్ టు Q&A ఫర్ యూ. మరి ఇప్పుడైతే మనం 9th FAQని అయితే స్టార్ట్ చేయబోతున్నాం, ఓకేనా? అండ్ ఈ FAQలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇట్లు మీ రోహిత్ అనే హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. నా యూట్యూబ్ ఛానల్కి వార్నింగ్ ఉంది, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుందా ఇప్పుడు అని అడుగుతారు. బ్రదర్, దీని గురించి నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను. కాపీరైట్ లాంటిదేను ఇప్పుడు కొత్తగా తెచ్చారు, వార్నింగ్ వల్ల ఇప్పుడు కాపీరైట్ పట్టలేదు, మీకు మానిటైజేషన్ అయితే అవ్వదు దానివల్ల. కానీ మీరు కానీ ట్రైనింగ్ పూర్తి చేస్తే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది, ఓకేనా? నా సమాధానం కానీ నీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్, ఓకేనా? అండ్ ఈ వీడియోలో సెకండ్ క్వశ్చన్, మూవీ క్రియేటింగ్ థింగ్స్ రాజ్ అనే బ్రో అయితే అడుగుతున్నాడు. చిన్న క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ అయితే అడిగాడు. మరి చదివైతే చెప్తాను. ఓ బ్రదర్, ఒక క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతావా? ఓకే బ్రదర్, మనకు మానిటైజేషన్ అయ్యేటప్పుడు ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు, అలాగే వాళ్ళు షార్ట్స్ని చెక్ చేస్తారా లేకపోతే లాంగ్ వీడియోస్ని చెక్ చేస్తారా అనేది అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మానిటైజేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఉండాలి, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఉండాలి. గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అంటే మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని కొడితే గూగుల్ యాడ్సెన్స్ వస్తుంది, దాంతో లాగిన్ అవ్వాలి, ఓకేనా? లాగిన్ అయిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకొని అదైతే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయి ఉండాలి 1 monthలో, 1 year మంత్స్ లోపల, ఓకేనా? అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయి ఉండాలి, అది మీకు తెలుసు. అండ్ లాంగ్ వీడియోస్ చెక్ చేస్తారా, షార్ట్ వీడియోస్ చెక్ చేస్తారా మీకు బ్రదర్? ఛానల్ మొత్తాన్ని చెక్ చేస్తారు, అందులో ఎక్కడ రీయూజర్ కంటెంట్ ఉన్నా మీకైతే బ్యాక్ వచ్చేసి రీయూజర్ కంటెంట్ పడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మీకు ఏ వీడియోకి అయితే ఎక్కువ రీచ్ వచ్చి ఉంటుందో ఆ వీడియోని ఎక్కువగా చెక్ చేస్తారు, ఓకేనా? ఇది దీనికి సంబంధించి. అండ్ ఈ వీడియోలో థర్డ్ క్వశ్చన్, ఎస్వి సినిమా ఫోకస్ అనే హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. నేను వీడియోస్ చేయాలంటే నాకు టైం లేదు, అలాగే టీం లేదు. ఒకప్పుడు బాగుండేది, ఇప్పుడు అసలు ఆ వ్యూస్ కూడా రావడం లేదు. నేనైతే సాంగ్స్ చేసేవాడిని, కంటెంట్ ఏదన్నా చేంజ్ చేసుకోమంటావా అని అడగను. బ్రదర్, మీకు ఒక విషయం చెప్తా చూడండి, మీకు తెలిసిన కంటెంట్ చేయండి, అలాగే కన్సిస్టెన్సీగా చేయండి. ఆ రెండిట్లో ఏ తప్పిన వ్యూస్ రావు. మీకు ఆ కంటెంట్ మీద గ్రిప్ ఉంటేనే కదా చేస్తారు. ఇంకో కంటెంట్ మీద ఎలా ఉంటే దాని మీద గ్రిప్ తెచ్చుకొని మళ్ళా చేయాలి. సాంగ్స్ చేస్తున్నా అన్నారు కదా, వాటినే క్యారీ చేయండి, వస్తాయి, ఎందుకు రావు? కానీ కొంచెం టైం అయితే పడుతుంది. యూట్యూబ్ అంత ఈజీ కాదు బ్రదర్, మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అవతల ఉండేవాళ్ళు. యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి మీకు వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. నా ఛానల్ కానీ అంతే కదా, నాకేమో వస్తున్నాయి వ్యూస్, అసలు 10 వ్యూస్గా రావట్లేదు ఒక్కోసారి. కానీ నేను చేస్తూ పోతున్నాను కదా, అలాగే చేస్తూ పోండి. కానీ మీకు అంత టైం లేదంటే వద్దు బ్రదర్, టైం ఉన్నప్పుడే చేయండి. అండ్ ఈ వీడియోలో ఫోర్త్ క్వశ్చన్, జాష్ ఫ్యాక్టమ్ హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది. వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ని మన ఛానల్లో షార్ట్స్లో అప్లోడ్ చేయొచ్చా అని అడిగారు. ఎలా చేస్తావు బ్రదర్? అలా రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, అలాగే వాళ్ళు స్ట్రైక్ వేస్తారు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు చెప్పు? అలా అయితే చేయకూడదు, ఓకేనా? అండ్ ఈ వీడియోలో ఈ 4 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చా. అండ్ నేను మంచిగానే చెప్పాను అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి పవన్ ఐడియాస్, దాంట్లో నాతో అయితే చాట్ చేయండి, నేనైతే మీకు ఆన్సర్ ఇస్తాను ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే, ఓకేనా? అండ్ ఈ వీడియోకి ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని సెలెక్ట్ చేయండి. అండ్ దట్స్ టుడే సైనింగ్ ఆఫ్ Q&A ఫర్ యూ.